మూవీ మామూలుగా లేదు భయ్య, అరాచకం, చిరాకు చిరాకు, మామూలు చిరాకు కాదు భయ్య. ఏంటి భయ్య ఆ ఫైట్స్, ఏంటి భయ్య ఆ అర్రలేంటి, ఆ ఎఫెక్ట్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు వేరే లెవెల్ భయ్య. నిజంగా సినిమా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఇంటర్వెల్ బిఫోర్ మాత్రం ఆ తిరుపతి అన్న క్యారెక్టర్ మీద సినిమా మొత్తం నడిచింది. అసలు ఇంటర్వెల్ బిఫోర్ లో వస్తుందన్నమాట తమన్నా. అసలు తమన్నా క్యారెక్టర్ వైజ్ ఇన్ని సినిమాలు చూసినాం కానీ తన గ్లామర్ తో పడేసింది. కానీ ఈ సినిమాలో తన యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అసలు మామూలుగా లేదు భయ్యా. ఊరం మాస్ అంటారు కదా, అంతకు మించి ఉంది సినిమా. అలాగే తమన్ గారి క్యారెక్టర్ వచ్చి నిజంగా చెప్పాలంటే అరకొర సినిమా అనుకుంటాం కదా, అలా లేదు భయ్య. ఈ సినిమా ఒక్క సినిమా చాలు భయ్య తమన్నా కెరియర్ లో. ఈజ్ బిగ్గెస్ట్ ఆర్టిస్ట్ గా. ఇక మన తిరుపతి గురించి వస్తే మాత్రం పార్ట్ 1 సినిమా ఎలా ఉందో పార్ట్ 2 పిచ్చ పీక్స్ అనమాట. నాకు అరుంధతి సినిమా చూసినప్పుడు కాక ఎంత భయం అయిందో అంతకు మించి భయం అయింది. సినిమా వేరే లెవెల్లో తీసిరు, వేరే లెవెల్ ఉంది సినిమా, చాలా బాగుంది. అలాగే నిజంగా చూసుకుంటే ఈ సినిమాలో ప్రతి ఒక్కరు క్యారెక్టర్ వైజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ వేరే లెవెల్. నిజంగా అశోక్ తేజ గారు డైరెక్టర్ గారు వేరే లెవెల్ అండి. నిజంగా ఇంత అద్భుతమైన సినిమా ఈ మధ్యకాలంలో అయితే నేను అసలు చూడలేదు. చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చిందండి. పార్ట్ 1 అసలు ఎక్కడ వనికిరాదండి. పార్ట్ 2 వేరే లెవెల్లో ఉంది. ఇంకా పార్ట్ 1 కంటే మించి ఉంది. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి. పార్ట్ 1 చూసినా కదా, పార్ట్ 2 ఏముంటుంది, నార్మల్ గానే ఉంటుందేమో అనుకున్నా కానీ వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అంతకు మించి ఉంది సినిమా. అసలు మీరైతే ఎక్స్పెక్ట్ చేయని రైతులో ఉంటుంది సినిమా. థ్యాంక్ యూ. ఇంకా అంటే చెప్పక్కర్లేదండి, వెళ్ళిపోతాను. అంటే ఏంటనుకుంటున్నారా అంటే ఇప్పుడు దాకా నేను చెప్పి సినిమా కోసం ఏ సినిమా గురించి చెప్పలేదు. ఈ సినిమా గురించి వదిలి 2 గురించి ఎందుకు చెప్తున్నానంటే మైండ్ బ్లోయింగ్ సినిమా. మీరు అరుంధతులు రాజమౌళి సినిమాలతో అయితే పోలితే అయితే సినిమాకి రావద్దండి. అందరూ అడుగుతున్నారు అదే. ఆ సినిమాలకి ఈ సినిమాకి సంబంధం లేదు. మెయిన్ తిరుపతి యాక్టింగ్, అలాగే తమన్నా యాక్టింగ్, అలాగే శర్మ గారు ఇందులో యాక్టింగ్ అండి. ఒక చెప్తున్నా అందరు తిరుపతి యాక్టింగ్ చెప్తున్నారు కానీ శర్మ గారు కూడా చాలా బాగా చేశారు. ఎలాగంటే ఒక ఎమ్మెల్యే క్యాటర్లో ఎంతమంది పాత క్యాటర్లు చేస్తాడు, కానీ ఇందులో ఒక మసీదులో ఉంటూ ఒక ముస్లిం క్యాటర్లు చేసి ఊర్లో ఉన్న దెయ్యాలందరినీ వదిలిస్తూ ఉంటాడు ఆయన. మంచిది అంటే ఆయన కూడా ఒక పరమశివుడి గురించి చెప్తాడు. ఒక ముస్లిం క్యారెక్టర్, ముస్లిం అయ్యండి పరమశివుడి గురించి చెప్తా ఉంటాడు. ఎక్సలెంట్ సినిమా అండి. ఇంతవరకు అంటే ఇప్పుడు 2025లో నేను మొన్న కూడా ఈ మధ్య చాలా సినిమాలు చూశాను. ఈ సినిమా అయితే ఇంతకు ముందు కదా ఎప్పుడైతే రాలేదు. ఈ స్టోరీ ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, అది సంపత్ నందిగా డైరెక్షన్ ఏంటి, ఇంతకుముందు సినిమాలకి ఈ సినిమాకి సంబంధం లేదండి. బాగా తీశారు. ఓదిల 1 కంటే ఓదిల 2 చాలా బాగా నచ్చింది. ప్లస్ ఓదిల 3 కూడా ఉందంట. నేనైతే వెయిట్ చేస్తాను ఖచ్చితంగా. ఒక మంచి సినిమా ఫ్యామిలీతో చూడండి. అండ్ ఈ మధ్య కొంచెం యూట్యూబ్లో ఎక్కువ దెయ్యాల గురించి వాటి గురించి చెప్తున్నారండి బాగా. అవి కొంచెం పిల్లలు చూసి భయపడి అయ్యే వికలాష్లు చేస్తున్నారు. ఇలాంటి సినిమా చూపిస్తే ఒక దైవశక్తి మీద పిల్లలకు కొంచెం అవగాహన పెరుగుద్ది. ప్లస్ లాస్ట్ వరకు కూడా నేనైతే నిజంగా చెప్తున్నాను, ఏంటి దేవుడు తగ్గిపోతున్నాడు, దేవుడిని తగ్గించి చూపించే సినిమాలో లాస్ట్ వరకు దేవుడు తగ్గిపోతున్నాడు. ఏంటబ్బా అసలు ఇలా తీసాడు అని అనుకున్నాను. కానీ లాస్ట్ ఒక 2 రీళ్ళు చాలండి. ఆ పరమశివుడు ప్రత్యక్షమై నిజంగా బాగా అంటే బాగా ఆయన భక్తి జనాల మీద చూపించింది. నిజంగా జనాలు చూపించిన భక్తి దేవుడు ఉన్నాడు నిరూపించిన సినిమా వదిలిట్టుకోండి. డోంట్ మిస్ అండి. యాక్టింగ్ కూడా బాగానే ఉంది, యావరేజ్ ఉంది, స్లో ఉంది కానీ ఫ్రెండ్స్ తో వస్తే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. సెకండ్ హాఫ్ లో కొంచెం తన యాక్టింగ్ కూడా పర్లేదు. ఇన్ని రోజుల తర్వాత వచ్చినా కూడా బాగానే. Tamanna in this role, she looked very pretty, so I like Tamanna. Her costumes were nice. మరి హారర్ యాక్టింగ్ ఎలా ఓకే మరి హారర్ సీన్స్ ఎలా అనిపించాయి? అంటే అంత జంప్ స్కేర్స్ అయితే ఏం లేవు. ఇట్ వాస్ నైస్. ఇంకా ఫ్రెండ్స్ తో అంటే హారర్ మూవీ అలవాటు ఉంది కాబట్టి మాకేం అంత భయమే లేదు. బట్ బాగుంది. మరి మ్యూజిక్ బీజిఎం ఎలా? బీజిఎం అంత ఓకే అంత బీజిఎం మీద కాన్సంట్రేట్ చేయాలి బికాజ్ హాఫ్ ద టైమ్ వి వర్ క్రాకింగ్ జోక్స్ అండ్ ఇట్ వాస్ నైస్. మరి మూవీ మొత్తంలో మీకు నచ్చిన సీన్? సీన్లో స్పాయిలర్స్ ఇవ్వచ్చా? It was okay. Yeah, I mean, like I said, మేము కాన్సంట్రేట్ చేయలే. ఫ్రెండ్స్ తో వచ్చాము, ఎగ్జామ్స్ అయిపోయాయి. సో హాఫ్ ద టైమ్ వి వర్ క్రాకింగ్ జోక్స్. సో మరి ఎక్కడ లాగ్ అనిపించలేదా మూవీ మొత్తం? సెకండ్ హాఫ్ కొంచెం లాగ్. ఫస్ట్ హాఫ్ కొంచెం ఇట్ వాస్ లిటిల్ కన్ఫ్యూజింగ్, బట్ ఐ థింక్ ఆఫ్టర్ సెకండ్ హాఫ్ క్లియర్ అయింది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్. హారర్ సీన్స్ అవి కొంచెం పర్టికులర్ సీన్ అయితే ఏం లేదండి. అలా కొంచెం 5 కి 3.5. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడే ఓదిల 2 సినిమా చూసిన. అసలు మ్యూజిక్ అయితే చాలా బాగుంది, యాక్టింగ్ అయితే చాలా ఉంది. తమన్నా గారు ఆ గెటప్ వేశారు కదా, బాగుంది అనను, చేతులతో చెప్తా. నమస్కారం. నాకు
తమన్నా గారే పర్ఫెక్ట్. సంపత్ నంది గారు డైరెక్టర్ అశోక్ తేజ అన్న, మీరు తమన్నా గారిని తీసుకోవడం కరెక్ట్. ఎందుకంటే అసలు హైలైట్. నేను ఆ తమన్నా గారి గెటప్కు బాగుంది అన్న, ఇంతే. నా నమస్కారం. అసలు నేను ఇక చేతులెత్తి నమస్కారం ఇస్తున్నా, ఇట్లా పెడుతున్నా అంటే ఎంత బాగుందో ఇక మీరే అర్థం చేసుకోండి. అసలు విలన్ తిరుపతి అని క్యారెక్టర్ చేసిండు కదా, అసలు మామూలుగా చేయలేదు. తమన్నా గారికి అరుంధతి మూవీ అనుష్క గారికి ఎట్లనో తమన్నా గారికి వదలట్టు అట్లా. అసలు యాక్టింగ్ అయితే తమన్నా గారు మొత్తం ఉంటారు. ఇంటర్వెల్ అప్పుడు ఒక కొద్దిసేపు వస్తారు, సెకండ్ హాఫ్ మొత్తం ఉంటారు. యాక్టింగ్ అయితే అసలు తమన్నా గారు చించేసిండు. అంటే కాన్సెప్ట్ డిఫరెంట్. నార్మల్ అయితే హీరో ఫస్ట్ వస్తారు అట్లుంటది కదా, హీరో ముందు చూపిస్తారు, హీరోను ఫస్ట్ చూపెడతారు, తర్వాతకి తమన్నా గారిని చూపెడతారు. అట్లా తమన్నా గారిని చూపెడతారు. కానీ ఒక్కొక్క సీను చాలా బాగుంది. ఆర్టిస్టులను పెద్దగా తీసుకోవడము అని ఏం లేదు, చిన్న చిన్న వాళ్ళని తీసుకొని వాళ్ళతోటే చేయించండి యాక్టింగ్. హెబా పటేల్ క్యారెక్టరైజేషన్ హిబా పటేల్ది బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆమె పెద్ద డైలాగులు కాకుండా ఏం లేవు, జస్ట్ మామూలుగా ఉంది అంటే ఉంది. విలన్కి భారీగా నటించింది. ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే మూవీ చూడండి అన్న, చాలా బాగుంది. అసలు సూపర్ మూవీ అయితే. థ్యాంక్ యూ.